ఈరోజు మనం కొంచెం త్వరగా కూర్చున్నందుకు పాపం జనాలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం శివగణాలలో నంది, భృంగి ఇటువంటి వాళ్ళ గురించి మనకు ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం, తెలుసు మనకి. ఇప్పుడు అటువంటి గణాల్లోనే ఇంకొక ఆయన పుష్పదంతుడు అని. ఈ పుష్పదంతుడు ఒక గంధర్వుడు, ఇంద్ర సభలో అయిన ఒక మంచి గాయకుడు, దేవగాయకుడు అంటారు, అంటే దేవతల కోసం పాడేవాడు అని. ఇలాగా ఈ దేవగాయకుడు పరమశివ భక్తుడు ఉంటాడు. ఒకసారి ఏమవుతుందంటే ఈయనకి రెండు విద్యలు ఉంటాయి. ఒకటి గగన గమనం, అంటే ఆకాశంలో వెళుతూ పోవడం. రెండోది అదృశ్యమయ శక్తి. ఇలా ఈ రెండు శక్తులు ఆ గంధర్వుడికి ఉంటాయి. దాంతోపాటు మంచి పాటకారి, పాట పాడినారంటే ఎవరైనా కరిగిపోవాలంత విద్యంగా పాడుతుంటాడు పాటలని. దాంట్లో పరమశివుడికి పరమ భక్తుడు కాబట్టి శివుని గురించి ఇంకా ప్రీతి ఎక్కువైంది. ఇలాగా ఈ కాలం వెళ్ళే సమయంలో ఒకసారి గగనయానం చేస్తూ పైనుంచి పోతూ ఉంటాడు. పోయేటప్పుడు కింద ఒక రాజ్యం చాలా అందంగా కనిపిస్తుంది ఆయనకి. అది ఎంత అందంగా ఉంటుందంటే మామూలుగా రాజ్యం చుట్టూ ఒక కందకం ఉంటుంది. శత్రువులు రాకుండా అప్పుడు ఏం చేసేవాళ్ళంటే రాజ్యం చుట్టూ ఒక పెద్ద కాలువలాగా నిర్మాణం చేసి ఆ కాలువలో పెద్ద పెద్ద ముసళ్ళను తెచ్చి ఇడిచేవాళ్ళు అనమాట. ఎవరైనా రాజ్యంలోకి ఎంటర్ కావాలంటే ఆ నీళ్లను దాటుకొని లోపలికి రావాలా. ఒకవేళ ఈ రాజ్యం వాళ్ళు వెళ్ళాలంటే మాత్రం ఒక గేట్ ఉంటుంది. అది ఆ కందకం మీద ఒక బ్లేడ్ లాగా పడుతుంది. పడిన తర్వాత దాని నుంచి బయటికి పోయిన తర్వాత మళ్ళీ లాక్ చేసేసుకుంటారు. అట్లా ఒక పెద్ద కందకం ఉంటుంది. ఇది ప్రతి రాజ్యంలో ఉండే మామూలు స్థితిని. ఆ గంధర్వుడికి ఈ రాజ్యంలో స్పెషాలిటీకి ఏం కనిపిస్తుందంటే ఈ కందకానికి ముందు ఒక మంచి తోటను వేసుకుని ఉంటాడు ఆ రాజు. ఆ రాజు పేరు చిత్రరథుడు. ఆయనకి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా పరమశివ భక్తుడు. ఆయన ప్రతిరోజు వివిధ అలంకారం, అంటే ఎన్నో రకాలైన పూలను తెచ్చి దేవునికి పెట్టి చూసి ఆయన తన్మయం పొందుతుంటాడు. అంతటి మహాశివ భక్తుడు ఆయన. అలాగా ఆయన ప్రేమతో చాలా రకాల పూలను ఎక్కడి నుంచే తెప్పించి తన తోటలో వేయించి రోజు చూసి వాటిని సంతోషపడుతుంటాడు. వాటిని దేవునికి అర్చించి ఇంకా మహానందం పొందుతుంటాడు. ఇలాగా జరిగే సమయంలో ఎప్పుడైతే గాంధర్వుడు పైనకి వెళుతూ వెళుతూ కింద చూస్తాడో ఈ కందకం పక్కన ఉండే ఈ పూల తోట ఆయన్ని చాలా ఆకర్షిస్తుంది. ఆయనకు కూడా శివుడు అంటే భక్తి కాబట్టి ఆయన ఏం చేస్తాడు, అబ్బా ఇన్ని రంగుల కలర్లు పూలు నేను ఎక్కడెక్కడ చూడలేదు, ఒక్కసారి ఈ పూలను తీసుకుని పోయి నా శివుడిని అర్చిస్తే ఆయన ఎంత సంతోషపడతాడో కదా అని ఏం చేస్తాడు, ఆయన కిందకి దిగుతాడు. కిందకి దిగి ఆ తోటలో అటు ఇటు తిరుగుతూ ఉంటే చాలా పటిష్టమైన సైన్యం పనిచేస్తుంటుంది అక్కడ. ఎక్కడ కొంచెం శబ్దం అలికడైనా సైనికులు వచ్చి చెక్ చేస్తుంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తనకు తెలిసిన ఈ అదృశ్య విద్యని ప్రదర్శిస్తాడు. అంటే మాయమైపోతాడు. సైనికులు పక్కన నుంచే వెళ్ళి తోటలో తనకు కావాల్సిన పూలనన్నీ తెంచుకొని సీదా పోయి తన పూజ చేసుకోవడం మొదలు పెడతాడు. ఇలాగా ఒక రోజు 2 రోజులు జరుగుతుంది. 3వ రోజుకి రాజుకు అనుమానం వస్తుంది. ఎందుకో పూలు తగ్గుతున్నట్టున్నాయి తోటలో. నేను ఆయన గుర్తుపెట్టుకొని ఏ వారం ఏ పూలు వేయాలని గుర్తుపెట్టుకుని వేసే ఒక రాజు ఎందుకు ఈ పూలు తగ్గిపోతున్నాయి కదా, ఇంతకుముందు బాగుండేది అని ఆయన సైనికుల్ని పిలిచి అడగడం. వాళ్ళు మాకేం తెలియదు ప్రభు, మేమైతే గట్టిగానే ఇచ్చే బందోబస్తు చేస్తున్నాము, ఇక్కడికైతే ఎవరు రాలేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ 2వ రోజు జాగ్రత్తగా ఉండండి, పూలు దొంగలింపబడుతున్నాయి మన తోటలో. వాళ్ళు ఇద్దరు ఉండే కాడ 40 సైనికులు డ్యూటీ మీద పడతారు. అప్పటికి కూడా గంధర్వుడికి ఉండే ఆ విద్య ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ దొంగతనంగా పోవడం, పూలు కోయడం, తీసుకొని పోయి మళ్ళీ శివుడికి పూజ చేయడం. ఇలాగా పూలు చేయడం రాజుకు ఒకసారి చాలా కోపం వచ్చేస్తుంది. ఇది ఎవరో మాయావి చేస్తున్న పని, ఎందుకంటే ఇంత పటిష్టమైన భద్రత పెట్టినా కూడా పూలు దొంగలింపబడుతున్నాయి కాబట్టి ఆయన ఒక ఐడియా చేస్తాడు. సరే, నేను వీటిని ఎవరి కోసం తీసిపెట్టాను, భగవంతుడు శివుడి కోసం తీసిపెట్టాను. ఈ శివ పూజకి భంగం కలిగిన వాడికి శివ క్రోధానికి గురి చేయాలని నేను చేసి ఏం చెప్తాడో, ఆయన తోటలో ఇంకొక పక్క బిల్వపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎండబెట్టి ఆ ఎండిన బిల్వాకుల్ని తెచ్చి ఎక్కడైతే తాను పూజించాలనుకునే ముఖ్యమైన పూలు ఉన్నాయో వాటి కింద పరుస్తాడన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా వీళ్ళు మాయారూపంలో వచ్చి ఆయన పూలను దొంగలిస్తే అప్పుడు కాలు పెడితే నీవు ఎండిన బిల్వపత్రాలు సౌండ్ వస్తాక అట్లా అని ఎండుటాకుల శబ్దం వస్తుంది, అప్పుడు పట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఆ బిల్వాకుల్ని అంతా ఎండబెట్టి తీసుకొని వచ్చి అన్ని చెట్ల కాడ కింద పరుస్తాడు ఆ సైనికుల సహాయం.
మళ్ళీ ఆయన యథాలాపంగా అలవాటు పడ్డ ప్రకారం మళ్ళీ వస్తాడు ఆ గంధర్వుడు పుష్పదంతుడు. వచ్చి మెల్లిగా మాయారూపంలో వెళ్ళి కరెక్ట్ కోసుకునే టైంకి ఆ బిల్వాకుల పైన కాలు పెడతాడు. పెట్టిన తర్వాత శబ్దము వస్తుంది, అక్కడికి సైన్యులు సడన్గా వచ్చేస్తారు. రెండోది, ధ్యానంలో ఉండే కైలాసంలో ధ్యానంలో ఉండే శివునికి చాలా కోపం వచ్చేస్తుంది. ఆహా, నా బిల్వ దళాన్ని ఎవడో తక్కినాడు వీడు. ఆయన తన మూడో నేత్రంతో చూసుకుంటాడు, ఈ మానవుడైతే క్షమించవచ్చు, తెలిసో తెలియకో చేసినాడని. ఒక గంధర్వుడు ఇంకొకరికి చెప్పాల్సిన స్థితిలో ఉన్నవాడి తప్పు చేసినాడు కాబట్టి వీనికి ఇదే నా శాపం, వాడు ఏ శక్తి చూసుకొని విర్రవేగుతున్నాడో వానికి ఆ శక్తులు లేకుండా పోవుగా కానీ ఒక శాపం ఇస్తాడు అక్కడి నుంచి. అప్పుడేమైపోతుంది, ఈయనకుండే గగనగమన విద్య, రెండోది అదృశ్య శక్తి, రెండు వెళ్ళిపోతాయి. సడన్గా ఆయన సైనికులకు దొరికిపోతాడు. ఎప్పుడైతే సైనికులకి దొరుకుతాడో చిత్రరథుడు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడు, ఎవడు ఈ దొంగోడు. చూస్తే మంచి సుందరంగా మంచి గాత్రం ఉండేవాడు, ఈయనకేం పోయే కాలం వచ్చి నా తోట మీద పడినాడు, తీసుకొని పోయి చెరసాల్లో వేయండి అని చెప్తాడు. తీసుకొని పోయి చెరసాల్లో వేస్తాడు. వేసిన తర్వాత పాపం అతనికి ఏం చేయాలో తెలియదు. గంధర్వుడికి రోజు ఈ టైంకి నేను పూజ చేసేవాడిని కదా, ఈరోజు పూజ లేకుండా అయిపోయింది అని రోజు రోజు పాపం ఆలోచన చేసి ఎక్కడుంటేనేమి శివుడు ఎక్కడైనా ఉంటాడు కదా అని చెప్పేసి అదే చెరసాలలోనే ఆయన తన పాటను అందుకుంటాడు. ఒక స్తోత్రాన్ని రాస్తాడు, దాన్ని శివ మహిమ్న స్తోత్రం అంటారు. ఇప్పటికీ చాలా ఫేమస్ అది. ఏ ఇంట్లో అయితే దారిద్ర్యం తండగలుగుతుందో అట్లాంటి ఇంట్లో సాయంత్రం పూట ఈ శివమహిమ్న స్తోత్రాన్ని పెడితే చాలా వరకు తగ్గుతాయని పెద్ద పెద్ద వేదాంతులు చెప్తారు. అటువంటి స్తోత్రాన్ని రాస్తాడు ఆయన. అలా రాసిన తర్వాత ఈ స్తోత్రాన్ని చదివి గట్టిగా పాడి వినిపించడం మొదలు పెడతాడు. ఆయన ఎంత హృదయంగా పాడతాడంటే ముందే ఆయన మంచి గానగంధర్వుడు. ఆ ధాటికి శివుడు తట్టుకోలేక ప్రత్యక్షమైపోతాడు తోటలే. అయ్యి, గంధర్వ, నేను శపించిన మాట నిజమే, కానీ నువ్వు ఈ పాడిన ఈ స్తోత్రం నాకు చాలా మనసుకు హత్తుకొనింది, ఇప్పుడు అడుగు నీకేం కావాలంటాడు. అప్పుడు అంటాడు, స్వామి, నా విద్యలు నాకు ఇచ్చేయండి, మీలో నాపై ఎప్పుడు భక్తి ఉండేలా, అంటే మీ మీద నా భక్తి చెరగకుండా ఒక వరాన్ని ఇవ్వండి అని చెప్తాడు. అంటాడు, తథాస్తు అంటాడు, నీకు ఎప్పటికీ నా మీద భక్తి గురి ఉండనే ఉంటుంది అని చెప్పేసి ఆయనకి మళ్ళీ ఆ 2 విద్యలు ప్రసాదిస్తాడు రివర్స్గా. ఇక్కడ చిత్రరథుడికి గాంధర్వుడు పోయి మళ్ళీ అదృశ్యం కాకుండా నేరుగా వెళ్ళి ఆయన చెప్తాడు, చెరసాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇలాగా మీకు తెలియకుండా మీ పర్మిషన్ లేకుండా మీ తోటలో నేను పూలు దొంగలించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను క్షమాపణ కోరుతున్నాను, ఇకపై ఇటువంటివి చేయను అని చెప్పేసి అది చెప్పిన తర్వాత చిత్రరథుడు కూడా ఆ గంధర్వుడి గానాన్ని విని పాపం మైమర్చింటాడు కాబట్టి ఆయనకి తగిన సత్కారం చేసి అక్కడి నుంచి గౌరవంగా పంపిస్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఈ పుష్పదంతుడికి ఒక చిన్నపాటి అహంకారం మొదలవుతుంది దేహంలో. ఎందుకంటే శివుడంతటి వాడు నేను స్తోత్రం చేసినంత మాత్రానే నా దగ్గరికి వచ్చేసినాడు. అక్కడ శివుడిని ఆయన పిలవలేదు, శివుడిని స్తోత్రం చేసినాడు. ఆ స్తోత్రాన్ని విని తట్టుకోలేక శివుడు పరిగెత్తుకుంటూ భక్తుడి దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు అనుకుంటాడు, నా ఈ పాటకి శివుడిని లాగే శక్తి ఉంది, నేను ఎంతో మహిమాన్వితమైన స్తోత్రాన్ని వేసినానని ఒక చిన్న అహంకారం దేహంలో మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక మనిషికి అహంకారం వస్తుందో భగవంతుడు దాన్ని ఇమ్మీడియట్గా కట్ చేసినాడంటే వాడు చాలా ప్రీతిపయకరమైన శిష్యుడు అని అర్థం. ఒకవేళ వాడు ఎన్ని చేసినా కూడా భగవంతుడు ఏం చేయట్లేదంటే వాడిని లిస్టుల నుంచి తీసేసినాడు, వాడి కర్మభారం వాడిని ఇంకొకసారి తీసుకుంటుందని అర్థం. బాగా చూడండి, ఎప్పుడు దొంగతనం చేసేవాడు దొరకడు, ఎప్పుడో ఒకసారి దొంగతనం చేసేవాడు ఇమ్మీడియట్గా దొరుకుతాడు. ఎందుకంటే భగవంతుడు వీడి చిన్న తప్పు చేసేటప్పుడే ఒకసారి హెచ్చరిస్తాడని, ఒరే ఆ దారి మంచిది కాదు, పోవద్దు అని. ఒకవేళ వాడు అలాగే పండిపోయినాడు అనుకో, వాడిని వదిలేస్తాడు, వాని కర్మఫలం వాడిని ముందు కాలంలో తింటుంది. అలాగా ఎప్పుడైతే ఈ తప్పు చేస్తాడో గంధర్వుడు, అరే వీడు ఇంత మంచి జ్ఞాని, మంచి గాయకుడు, వీడు ఎందుకు ఇలా అహంకారానికి లోనవుతున్నాడు అని చెప్పేసి అప్పుడు వాడిని పర్సనల్గా పిలిపిస్తాడు గంధర్వుడిని. పుష్పదంతుడు వచ్చి శివుడి ఆజ్ఞ మేరకు కూర్చుంటాడు ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రభు మీరు పిలిచిన పని అంటాడు. కాదు, నువ్వు శివస్తోత్రం శివ మహిమ్న స్తోత్రం రాసింది నువ్వే అని అనుకుంటున్నావా? అయ్యో ప్రభు, మీరు అన్నీ తెలిసిన వాడు, మీరు అడిగితే నేను ఎట్లా చెప్తాను? అది నేను బాధలో ఉన్నప్పుడు ఆ చిత్రరథుడి తోటలో ఉన్నప్పుడు పాడుకున్నాను చెరసాల్లో. అప్పుడు అంటాడు, సరే నువ్వే రాసినావు అంటావు, కానీ ఇక్కడ కొద్ది దూరంలో ఒక శివాలయం ఉంది, ఆ శివాలయంలో నా విగ్రహానికి ఎదురుగా ఒక నంది ఉంటుంది, బృహత్తరమైన నంది. నువ్వు ఆ నంది విగ్రహం దగ్గరికి పోయి ఈ శివమహిమ్న స్తోత్రాన్ని నేను రాసినాను అని ఒకసారి నమస్కారం చేయి ఆ నందికి, అప్పుడు నీకు నిజం తెలుస్తుంది అంటాడు. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఓహో ఇది సర్టిఫికేట్ ఇస్తున్నట్టున్నాను నా స్వామి నేను రాసినందుకు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోయి అక్కడ శివాలయంలో శివుని దర్శనం చేసుకొని ఎదురుగా ఉండే నంది దగ్గరకు వచ్చి మోకరిల్లి నమస్కారం చేసి
ఆయన ఈ మాట అంటాడు, అయ్యా శివమహిమ స్తోత్రాన్ని నేనే మనసుతో రచించాను, హృదయంగా పాడాను, శివుడి సాక్షాత్కారం పొందాను అంటాడు. అప్పుడు నంది, ఆ రాతి నంది నోరు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాని పళ్ళు ఇలా చూపిస్తుంది ఆ నంది. ఆ పళ్ళ మీద ఈ ఏదైతే ఈయన రాసుకున్నాడో ఈ స్తోత్రం ఎప్పుడో కాలం నుంచి అదే ఆ స్తోత్రాన్ని చదువుతూ ఉంటుంది శివుడి కోసం. అలాగా పళ్ళ మీద కొన్ని లక్షల స్తోత్రాలు లిఖింపబడి ఉంటాయి సూక్ష్మ రూపంలో. గాంధర్వుడు దాన్ని చదవగలుగుతాడు. అప్పుడు ఆయనకి అహంకారం కిందికి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఈరోజు చేస్తున్న మహాస్తోత్రం నంది ఏనాడో చేసేసాడు. ఇది ఆయనకుండే అపారమైన శక్తి. ఆయన చెప్పలేకపోతున్నాడు, మేము చెప్తున్నాం కాబట్టి మనం అహంకరించకూడదు. ఈరోజు మనం చేసిన ఏ పని ఈరోజు మన టాలెంట్తో చేసింది కాదు. ఈ పరమేశ్వర స్వరూపం ఏ కాలంలోనో ఎవరితో నుంచో చేపించేదే ఈరోజు మనం చేస్తున్నాం, కానీ కొత్తగా మనం సృష్టించింది ఏమీ లేదని తన అహంకారానికి తానే సిగ్గుపడి పోయి శివుడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు. అప్పుడు ఆయన ఈ పశ్చాత్తాప భావన చూసి ఆ పరమేశ్వరుడు శివగణాల్లో ఒక పదవిని ఈ పుష్పదంతుడికి ఇస్తాడు. అలాగా పుష్పదంతుడు శివగణాల్లో ఒక ముఖ్యమైన అనుచరుడుగా మెలుగుతాడు. ఇది పుష్పదంతుడి కథ. ఈ కథలో మనకి తెలిసిన నీతి, తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే, ఒక మనిషికి ఎంత టాలెంట్ ఉన్నా కూడా అహంకారం అనేది మంచిది కాదు. ఆయన అంతటి పరమశివుడు ప్రత్యక్షమైతే కూడా ఆయనకి అహంకారం అనే ఈ మాయ వదలలేదు. మళ్ళీ ఒకసారి రెండోసారి శివుడు హెచ్చరించి ఆయన్ని అహంకారం నుంచి బయటకు తీస్తాడు. ఇక రెండో నీతి ఏమంటే, ఒక తెలిసిన వాడు కానీ ఒక మంచివాడు కానీ తన భక్తుడైనటువంటి వాడు సైడ్ ట్రాక్ వెళ్తున్నాడంటే పరమేశ్వరుడు తానుగా ఉండి వాడిని సరిచేసి తన బాధ్యత తీసుకుంటాడని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇక మహాభారతం మనకి 18 పురాణాలు, 2 ఇతిహాసాలు. ఇతిహాసం అంటే సంస్కృతంలో అర్థం ఏమంటే ఇతిహాసం. ఇతి అంటే ఇది, హాసం అంటే జరిగినది, అంటే ఇది వాస్తవంగా జరిగినదే. ఎవరో బుక్లో కూర్చొని రాసి పెడితే ఇది ప్రింట్ అయ్యి పబ్లిష్ అయ్యేది కాదు. వాళ్ళ అనుభవాల్ని వాళ్ళ డైరీలో రాసుకున్నారు. ఇది నిజంగా ఇక్కడే మన మధ్యలో జరిగింది అని చెప్పడమే ఇతిహాసాలు. అలాగా 18 పురాణాలు, 2 ఇతిహాసాలు ఉన్నాయి మనకి. ఆ పురాణాలని వేదవ్యాసుడు రాసినాడు. ఈ ఇతిహాసాలు కూడా ఆయనే రాసినాడు. ఇతిహాసాలలో రామాయణం ఒకటి, మహాభారతం ఒకటి. రామాయణం ముందుగా రాసిన రామాయణం చాలా పెద్దది. దాన్ని సంక్లిష్టం చేసి చాలా చిన్నది చేసి ఇప్పుడు మనం చదువుతుండే రామాయణం చాలా చిన్నది. ఇలాగే మహాభారత శ్లోకాలు 1,00,000 శ్లోకాలు. వాటిని ఇప్పుడు ప్రిసైజ్ చేసి తక్కువ చేశారు. అలాగా మహాభారతంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ యావత్తు బ్రహ్మాండంలో ఏ క్యారెక్టర్ని వదలలేదు. వాళ్ళు మొత్తం యూనివర్స్ని క్యాప్చర్ చేసి రాసిండేది మహాభారతం. ఒక్కొక్క మనిషి యొక్క ఆలోచన విధానం, వాడి గుణగణాలు, మంచివాడు, చెడ్డవాడు, మధ్యముడు, అటువంటి కాకుండా ఉండేవాడు, ఇలాంటివి ఏ క్యారెక్టర్ కావాలన్నా మహాభారతంలో ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ దొరుకుతుంది. అలాగా పాశుపతాస్త్రం శివునికి చెందిన అస్త్రాలలో చాలా అత్యున్నతమైనది. దీనికి తిరుగులేదు. ఇది ఒక్కసారి బయలుదేరింది అంటే అన్ని పక్కకు సైడ్ అయిపోవాల్సిందే. దీని అవసరం ఎవరికి వస్తుంది అంటే, మహాభారత సంగ్రామం జరిగేటప్పుడు అభిమన్యుడిని పద్మవ్యూహంలో ఇరికించి ద్రోణాచార్యుడు ఏం చేస్తా అంటే అక్కడక్కడ ట్యాకిల్ చేసేసి, ఎప్పుడైతే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎంటర్ అయిపోతాడో వెనకల నుంచి ఒక్కొక్క సెక్షన్ని బ్లాక్ చేసుకుంటూ వచ్చేస్తాడు. ఇలాగ బ్లాక్ చేసే సమయంలో ఈ పాండవులు ఏం చేస్తారంటే, పాండవులు కూడా అభిమన్యుని కాపాడడానికి వెనక్కి వెళ్తారు, ఫాలో అవుతారు. ఫాలో అయ్యేటప్పుడు సైంధవుడికి శివవర ప్రభావాన ఒక వరం ఉంటుంది సైంధవుడికి. ఏమంటే, పాండవుల్ని నిగ్రహించే శక్తి నాకు కావాలని అడిగినప్పుడు పరమేశ్వరుడు నవ్వుతూ చెప్తాడు, వాళ్ళు నా పరమ భక్తులు, వాళ్ళని నిగ్రహించే శక్తి నీకు ఇస్తే నా భక్తుల్ని నేను నీచ చేసుకున్నట్టు అవుతుంది. లేదు, కావాలంటే దాన్ని ఒక పరిమిత కాలానికి ఫిట్ చేస్తా, ఒకరోజు నువ్వు వాళ్ళని నిలువరించగలుగుతావు, అది అర్జునుడిని మినహాయించి. అర్జునుడు కాకుండా మిగతా వాళ్ళని నువ్వు కరెక్ట్గా ఒక్కరోజు నిగ్రహించుకోగలవు. ఆ తర్వాత రెండో రోజు నేను కూడా ఏం చేయలేను, వాళ్ళు గ్యారంటీ వస్తారు. సైంధవుడికి అది మైండ్లో బాగుంటుంది. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు పద్మవ్యూహంలో అభిమన్యుని చిక్కించి పాపం రథాన్ని ఫస్ట్ పగలగొడతారు, కింద పడిన అభిమన్యుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ముందు వెనక తేడా లేకుండా పొడిచి చంపేస్తారు. అయినప్పటికీ ఆయన తాను చనిపోయే చివరి బొట్టు వరకు అభిమన్యుడు వీరోచితంగా పోరాడతాడు. అందుకే అతను వీరాభిమన్యుడయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న చనిపోయిన తర్వాత సాయంత్రం పూటానికి యుద్ధ విరామణ జరిగిన తర్వాత
పాండవులు వచ్చి చూస్తే అభిమన్యుడి ఈ పార్థివ దేహం చిందరవందరగా పడిపోయింది. చాలా బాధపడతారు. బిడ్డ కళ్ళెదిరిగే పోయినాడు కదా అని పాండవులు ఏడుపు మొదలు పెట్టుకుంటారు. అర్జునుడు ఎక్కడి నుంచో వస్తాడు. ఈ విషయం తెలుసుకొని వచ్చి చూసి కొడుకుని చూసిన వెంటనే చాలా కోపంతో రగిలిపోతాడు. రగిలిపోయి ఈ ముఖ్యమైన కారణానికి పద్మవ్యూహాన్ని గీసిన ద్రోణాచార్యుడు కాదు, పాండవుల్ని లోపలికి రాకుండా చేసిన సైంధవుడు చాలా ముఖ్యమైన వాడు. దీంట్లో వాడు రేపు సూర్యాస్తమం అయ్యే లోపల వాడి తల నేను తీసేస్తానని శపథం చేసేస్తాడు. ఒకవేళ నేను వాడి తల తీయకపోతే నా గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్తాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తానే కృష్ణుడు ఒక్కసారి ఉలిక్కి పడతాడు. ఏంటి అస్సలు కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నాడని. అర్జున అర్జున నిగ్రహించు నిగ్రహించు అంటే కూడా ఆయన ఆవేశంలో ఏ మాట విన్నాడో, నేను ఇది గ్యారంటీ, వాడిని చంపాలా లేదా నేను చావాలా, ఇది నా క్షాత్రధర్మం, నేను ఇట్లే చేస్తాను. కృష్ణుడు అదంతా అయిపోయిన తర్వాత ఒక కొద్దిసేపటి తర్వాత అర్జున్ని పక్కకు తీసుకొని పోయి, ఇది స్టేట్మెంట్ ఇట్లా కాదు, యుద్ధంలో మనవాళ్ళు తన వాళ్ళని కాదు, ఎవరి ప్రయాణమైనా పోతుంది, పోయిన వాడు వీరగతి పొందినాడని క్షత్రియ ధర్మం ప్రకారం ఒక తండ్రిగా గర్వించాలి, కానీ నువ్వు శపథం చేసి లేని చేసుకోవద్దు, అక్కడ ఎవరు మామూలు వాళ్ళు లేదు, నీకు అర్థం కావడం లేదు, అటువంటి వాళ్ళని పెట్టుకొని నీ ఒక్క రోజులో చంపుతానని ఎలా చెప్తున్నాను, ఒకవేళ వాడు చనిపోకపోతే నువ్వు పోతావు, దాన్ని గుర్తుపెట్టుకో. ఆయన అంటాడు, ఇక చంపకపోతే నేను అనుకున్నట్లు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఇంకా ఈయనకి ఏం చెప్పినా అర్థం కాదు. చూడండి కృష్ణుడికి ఎంతటి ధర్మ సంకటం వస్తుందంటే అది ఆయన సమస్య కాదైంది. ఇక్కడ వదిలేస్తే అర్జునుడు పోతాడు, కానీ అర్జునుడు కృష్ణుడికి ప్రియసకుడు. ఇక్కడ నవవిధ భక్తి మార్గాల్లో సఖ్యత ద్వారా మోక్షం పొందినవాడు అర్జునుడు, అంటే దేవునితో ఫ్రెండ్షిప్ చేసి మోక్షం పొందినవాడు. మరి ఇటువంటి వాడిని కోల్పోతానే అని కృష్ణుడికి టెన్షన్ మొదలైపోతుంది. అన్ని జగత్కాలాల్ని నడిపే శ్రీకృష్ణుడే ఆ టైంలో మైండ్ అర్థం కాకుండా ఒక దగ్గర కూర్చొని పోతాడు. ఎట్లా చేయాలా, వీడు అనవసరంగా పెట్టేసినాడు కండిషన్, పెట్టకపోతే మాట ప్రకారం వీడు చావాల్సిందే. అప్పుడు ఆలోచన చేసి అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు అలాగే పోయి బాగా ప్రశాంతంగా ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోవడం మొదలు పెడతాడు. ఆయన అంటాడు, ఈయన ఇంత పెద్ద శపథం చేసి ప్రశాంతంగా చెట్టు కింద పడుకున్నాడు, నన్ను టెన్షన్ వదిలేసినాడని పోయి అర్జున అర్జున అని చెప్తాడు. లేపి ఇంకొకసారి నువ్వు ఆలోచన చేయి, నువ్వు దీనికి ఇంకొకటి ఏదైనా మార్గం వెతుకుతాము, నువ్వు ఈ ప్రాణత్యాగం అనే కాన్సెప్ట్ని తీసేసే పక్కన, ఎందుకంటే నువ్వు చేయాల్సినవి ఇంకా చాలా పనులు ఉన్నాయి, నువ్వు మధ్యలో వెళ్ళిపోతే చాలా కష్టమైపోతుంది. ఆయన ఒకే మాట అంటాడు, బావా నువ్వు ఉన్నావు, నాకెందుకు టెన్షన్ అని మన కట్టప్పకి బాహుబలి చెప్పినట్ల, నువ్వు ఉన్నప్పుడు నన్ను ఎవరు చెప్తాడు మావా అని. ఆయన మళ్ళీ బాగా ప్రశాంతంగా పండుకుంటాడు. టెన్షన్ అంతా కృష్ణుడికి పెరిగిపోతుంది. బీపీ 180, 220 వరకు వచ్చేస్తుంది. ఇదేమరా వీడి ఇంత నమ్మకం పెట్టుకున్నాడని నేనేం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఆయన ఆలోచన చేస్తాడు, వీడిని కాపాడగలిగేవాడు ఈ సృష్టిలో ఒకడే ఒకడు ఉన్నాడు, ఈ సమయం అతని పరమశివుడు మాత్రమే, ఇంకెవడు వీడిని కాపాడలేదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే చూడండి, బాగా జాగ్రత్తగా వినాలి. ఇది ఆయన అర్జునుడు నిద్రలో ఉన్నాడు, కృష్ణుడు ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు. ఒక్కసారిగా అర్జునుడిని ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. అంటే ఆ అర్జునుడి కళలో శ్రీకృష్ణుడు ఎంటర్ అవుతాడు. ఇన్సెప్షన్ సినిమాలా ఉంటుంది. ఎప్పుడైతే అర్జునుడి కళలో శ్రీకృష్ణుడు వచ్చి కూర్చుంటాడో ఆయన కళలో కూడా కృష్ణుడికి గౌరవం ఇస్తాడు. ఒక పీట ఇచ్చి రా బాబా కూర్చో అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని చేని స్పర్శించి ఆయన సీత కైలాస పర్వతానికి తీసుకెళ్తాడు. అక్కడ తపస్సులో ఉన్న శివుడి ముందు నిలబెడతాడు. అక్కడ ఈయన కృష్ణుడు అర్జునుడు వచ్చింది చూసి శివుడు మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు. కృష్ణుడు ఎదుర్కొంటాడు, నమస్కారం చేస్తాడు శివుడు. ఆయన అంటాడు, మీ రాక కారణం అని అడుగుతాడు. ఏం లేదు, ఇతని యుద్ధం చేస్తున్నాడు, ఇప్పుడు ఈయన యుద్ధానికి ఒక సాధన కావాలి. అక్కడ ఉండేవాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వాళ్ళు అతిరథులు, మహారథులు. దీని గురించి ఒక కాన్సెప్టే ఉంది, చెప్తాను మీకు. అతిరథులు అంటే ఒకేసారి 7 లక్షల మంది చంపేవాళ్ళు, ఒకే బాణానికి 7 లక్షల మందిని చంపేవాళ్ళు. అతిరథులు, మహారథులు అంటే మనం ఊరికే మాట వచ్చిందని వాడుతుంటాం, కానీ అతిరథులు వేరే, మహారథులు వేరే. ఒక్కొక్క బాణానికి 5,000 మందిని, 10,000 మందిని, 16,000 మందిని, 1,00,000 మందిని అలా చంపేవాడిని బట్టి వాళ్ళని అతిరథుల, మహారథుల అని డిసైడ్ చేసేవాడు. అటువైపు అంతా అతిరథు, మహారథులే ఉన్నారు, ఎవరు చిన్నవాళ్ళు ఎవరు లేరు. ఈయన చేసుకొని వచ్చినాడు. ఇప్పుడు వాళ్ళని ఛేదించడానికి ఒక ఆయుధం లేకపోతే ఈయన చేయలేదు. అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు సాగిల పడిపోతారు. అప్పుడు పరమశివుడు చెప్తాడు, పక్కనే ఒక వనం ఉంది, పద్మవనం అని. ఆ వనంలో పై వెతుకు, నీకు ఒక ధనుస్సు దొరుకుతుంది. ధనుస్సుతో పాటు ఒక అస్త్రం దొరుకుతుంది, దాన్ని తీసుకురా నా దగ్గరికి. కృష్ణుడు అంటాడు, అయ్యా మీరు ఈ కేవలం అస్త్రాన్ని ఒప్పేస్తే సరిపోదు, దానికి సంబంధించిన మొత్తం డేటా కావాలి, స్పెసిఫికేషన్స్. అంటే
దానిని మనం ఎలాగా సంధించాలా, ఎలాగా వినియోగించాలా, అలాగే ఎలాగా ఉపసంహరించాలా, ఇవి 3 చాలా ముఖ్యమైన విషయాలు. ఒక అస్త్రాన్ని వాడేటప్పుడు ఒకసారి అస్త్రాన్ని వేసి వదిలిపెట్టేస్తే అది మొత్తం సృష్టి నాశనం అయ్యేంత వరకు తిరిగి రాదు. నువ్వు వేసిన బాణాన్ని తిరిగి రావాలన్నప్పుడు ఒక మంత్రం ద్వారానే కంట్రోల్ చేయాలి. మనకి బాణానికి అస్త్రానికి చాలామందికి తేడా తెలియదు. బాణం అంటే ఒక భౌతికమైన కర్రెపుల్లకి ఒక బాగా చదునైనది ఒక ఏదైనా ఒక సాధనాన్ని కట్టేసి దాన్ని వాడితే దాన్ని బాణం అంటారు. మరి అటువంటి బాణానికి ఒక మంత్రాన్ని అనుసంధానం చేస్తారు. ఇప్పుడు నేను రుద్రాధ్యాయంలోని ఒక అస్త్రాన్ని లేదా ఒక మంత్రాన్ని చేస్తా. ఆ మంత్రం యొక్క అర్థం ఎదుటివాడు ఎంతటి వాడైనా నాశనం కావాలనే మంత్రాన్ని ఆ బాణానికి కనుక నేను చూడగించగలిగితే అప్పుడు ఆ బాణమే అస్త్రంగా మారుతుంది. అలాగా మహాభారత యుద్ధంలో బాణాలతో జరిగిన యుద్ధం కంటే అస్త్రాలతో జరిగిన యుద్ధం చాలా భీకరమైనది. అలాగా ఈ పాశుపతాస్త్రాన్ని ఎలాగ తీసుకోవాలా, ఎలాగ హోల్డ్ చేయాలా, ఎలాగ యూజ్ చేయాలా, అలాగే ఎలాగ దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలనే దాన్ని మీరు ప్రశాంతంగా చెప్తే తప్ప వీడు యుద్ధంలో గెలవలేడు. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే తనలోని ఒక అంశాన్ని, నీలలోహిత రుద్ర అనే ఒక అంశాన్ని బయటకు తీసి ఒక అర్జుని దగ్గర పంపిస్తాడు. పోయి ఆయనకు మొత్తం దీని డీటెయిల్స్ అంతా ఇచ్చేసి పంపించేసేది. అప్పుడు ఆ నీలలోహిత రుద్రుడు వచ్చేసి బ్రహ్మచారి రూపంలో ఆయన ముందు కూర్చొని దీనికి సంబంధించిన డేటా అంతా ఇచ్చేసి ఎట్లా యూజ్ చేయాలి ఏం లేదని అప్పుడు తీసుకొని పోయి ఆయన్ని పంపించేస్తాడు. ఇదంతా ట్రాన్స్లో జరిగినట్లే అర్జునుడికి ఉంటుంది, కానీ ఆయన దగ్గర పాశుపతాస్త్రం ఉంటుంది. ఇది కృష్ణుడు చేసిన ఒక మాయ. పొద్దున్న లేచి అస్త్రాన్ని చూసుకొని గర్వంగా వాళ్ళ అన్నదమ్ములకి చెప్తాడు అర్జునుడు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఆరంభం అయిపోతుంది. ఎప్పుడైతే సూర్యోదయం అయిన తర్వాత కొంత టైం ఇడిచిన తర్వాత మనకి ఈ పెద్ద పెద్ద భేరీలు చేస్తారు. అలా చేసిన తర్వాత యుద్ధం మొదలవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సైంధవుడు భయపడిపోయి దుర్యోధనుని పంచన చేరుతాడు. దుర్యోధనుడు ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడంటే ఇప్పుడు సైంధవుడు ఉన్నా పోయినా ఆయనకేం పరపలేదు. కాకపోతే సైంధవుడి దగ్గర నుంచి అర్జునుడు వెళ్ళిపోతాడు. వీళ్ళు చేయాల్సింది ఏమంటే ఈరోజు సాయంత్రం వరకు సైంధవుడిని వాళ్ళకి కనపడకుండా ఒక దగ్గర పెట్టాలి. అప్పుడు దుర్యోధనుడు నిర్లక్ష్యంగా సైంధవుడిని చూస్తే ఎందుకు భయపడతావా, నేను లేదా ఏమి ఇంతమంది ఉన్నారు అంతది దాటుకుని వస్తాడు అతని. అయ్యా నువ్వు ప్రశాంతంగానే చెప్తావు. అర్జునుడు అక్కడ శపథం చేసింది, ఆయన పక్కన కృష్ణుడు ఉన్నాడు, వదులుతారని నువ్వెట్లా అనుకుంటున్నావు? సరే సరే నువ్వు గాబరపడద్దు. అర్జునునికి విద్య నేర్పిన వాడు ద్రోణుడు, ద్రోణుడినే పిలిపిస్తాను నేను. అప్పుడు ద్రోణాచార్యుని పిలిపించి ఈయన్ని దాచిపెట్టే ఒక పనిని ద్రోణుడికి ఒప్పచెప్తారు. గురువర్య, ఈయన చాలా భయపడి ఉన్నాడు, నీ శిష్యుడు ప్రియ శిష్యుడు అర్జునుడిని చంపుతాడని భయపడిపోతున్నాడు, ఈయన్ని ఎలాగైనా చేసి నువ్వు దాచిపెట్టి ఎక్కడో ఒక దగ్గర. అప్పుడు ద్రోణాచార్యుడు అవుతూ అంటాడు, దానికి ఎందుకు భయపడతావయ్యా, నేను అర్జునుడి శక్తి అశక్తులు రెండూ నాకు తెలుసు. వాణ్ణి నిలువరించగలిగే విద్య ఒకటి ఉంది నాది, శకట వ్యూహం అంటారు దాన్ని. శకటం అంటే రథం, శకట వ్యూహం అంటే ఒక రథం లాగా ఒక బెటాలియన్ వస్తుంది. అది నువ్వు మధ్యలోకి పోయిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు నీకే అర్థం కాదు. చక్రాల భాగం దగ్గర ఉన్నావా, లేదా మండప భాగంలో ఉన్నావా, లేదా ఈ ఎవరైతే కూర్చుంటాడో ఆయన ప్రతి నడిపేవాడి భాగంలో ఉన్నావా అనేది అర్థం కాక నువ్వు కన్ఫ్యూజన్లో ఉండిపోతావు. అటువంటి ఒక వ్యూహాన్ని నేను రచిస్తాను. ఆ శకట వ్యూహంలోకి అర్జునుడు ప్రవేశం చేసిన తర్వాత వాడు బయటికి రావడానికి సూర్యాస్తమయ సమయం అవుతుంది. ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు, వాడిని నేను అక్కడ డంప్ చేసేస్తా. నువ్వు ఆ టైంలో దాక్కో ఎక్కడో ఒక దగ్గర. అక్కడ ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుందో అప్పుడు నువ్వు బయటికి రా. అప్పుడు నువ్వు చంపాల్సిన పని లేదు, వాడికి వాడే చచ్చిపోతాడు. కాబట్టి మన పని తేలికైపోతుంది. అర్జునుడు లేని పాండవ సైన్యాన్ని నాశనం చేయడం ఇంకా నేను ముందు చెప్తాను నీకు. సరే అని సైంధవుడికి కొద్దిపాటి ధైర్యం వస్తుంది. గురువర్యులకు నమస్కారం చేసి గురువు వెంట నడుస్తాడు. యుద్ధం మొదలవుతుంది. వీళ్ళు పార్థుడు కృష్ణుడు ఇద్దరు మంచి ఊపుతో యుద్ధంలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోతేనే ఇక్కడ చూడండి సైంధవుడు అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, సైంధవుడి యొక్క తండ్రి వృద్ధశ్రవుడు, ఆయన వృద్ధక్షవుడు అని కూడా అంటారు. ఆయన ఎంతటి మహాతపస్వి అంటే ఒకసారి తన కొడుకు తన ముందు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక అశరీరి వాణ్ణి చెప్తుందనమాట, ఏ వృద్ధశ్రవ నువ్వు మహా తపశ్శాలివి, నువ్వు నీకు ఒక నిజం చెప్పాల్సి ఉంది, అందుకే చెప్తున్నాను విను జాగ్రత్తగా. నీ కొడుకు ఎవరైతే నీ ఎదురుగా ఆడుకుంటూ ఉన్నాడో ఏమరుమాటుగా ఉన్నప్పుడు వాడి తలని తీసేస్తాడు. ఒకడొచ్చి వాడి తలను ఎప్పుడైతే ఏమరుపాటుగా ఉన్నప్పుడు తీసేస్తాడు అని ఒక మాట ముందే ప్రెడిక్షన్ చెప్పేస్తాడు.
ఇది విన్న ఉద్గ్రశవుడు ఏం చేస్తాడంటే ముందే మహా తపస్వి కాబట్టి తన కొడుకు ఆయుష్ కోసం ఆయన ఒక తపస్సుని మళ్ళీ భీకరంగా చేయడం మొదలు పెడతాడు. ఆయన ఆ తపస్సు ఫలవంతమై వరం ఎటువంటి వరాన్ని పొందుతాడంటే ఆయన నా కొడుకు ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఎవడైనా వాడి తల తీసేసి నేల కొరిగేలాగా చేస్తే వాడి తల కిందికి పడిన అరక్షణంలో వాడు కొట్టిన వాడి తల 1000 వరకలు అయిపోతుంది అంటాడు. ఇప్పుడు చూడండి, అర్జునుడికి వచ్చిన సమస్య అంత చిన్న సమస్య కాదు. పక్కన కృష్ణుడు ఉన్నాడని ఒక ధైర్యం తప్ప ఇంక ఏ హోపు లేదు. పైగా పరమేశ్వరుడు ఒకటి పాశుపతాస్త్రాన్ని ఇచ్చినాడు. ఇటువంటి సంక్లిష్ట సమయంలో కృష్ణుడికి ఇవన్నీ మెదడులో మెదులుతూ ఉంటాయి, అర్జునుడికి ఇవేవి తెలియదు. ఎందుకంటే అన్నీ తెలిసిన వాడు శ్రీకృష్ణుడు కాబట్టి ఎలాగైనా అర్జునుడిని గెలిపించి తీరాలి, అతి ధీమది. ఇలాంటి సంకట స్థితిలో మెల్లిగా యుద్ధం మొదలవుతుంది. సైంధవుడిని వెతుకుతూ వీళ్ళు వెళ్తారు. ద్రోణాచార్యుడు ముందు ప్లాన్ ప్రకారం శకట వ్యూహాన్ని పెట్టేస్తారు. శకట వ్యూహంలో ఇరుక్కున్న వీళ్ళకి బయటికి రావడానికి కుదరదు. ఎట్లా రావాలో అర్థం కాదు. కృష్ణుడు ఎన్ని ఆలోచన చేసినా ద్రోణాచార్యుడు మహామేధావి. అప్పుడు కృష్ణుడు ఒక మాయోపాయం చేస్తాడు. నిజంగా అర్జునుడు ఏమి ఉండేటట్టు లేదు, ఇది ఎట్లా ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అప్పుడు తాను మనసులో ఒక మంత్రాన్ని జపించి ఆకాశం వైపు చూస్తాడు. సూర్యాస్తమయానికి ఇంకా చాలా సమయం ఉంటుంది. అంత లోపల ఏమైపోతుందంటే మేఘాలన్నీ నల్లని ఆకారాలు తీసుకొని వచ్చి చీకటి పడిపోతుంది. ఎప్పుడైతే చీకటి పడిపోతుందో యుద్ధాన్ని విరమించాలో అప్పుడు ధర్మ యుద్ధాలే జరిగేవి. ఇప్పుడులాగా అర్ధరాత్రి యుద్ధాలు జరిగేవి కాదు. ఒకసారి సూర్యుడు అస్తమించినాడంటే ఎట్లా ఉండేవాళ్ళు అట్లా అస్త్రాన్ని వదిలేసేయాలా, నమస్కారం చేసి వాళ్ళ శుభ్రానికి వెళ్ళిపోవాలా, మళ్ళీ బాగా భోజనం గీజనం అన్నీ తీసి పడుకోవాలా, పొద్దునే మళ్ళీ డ్యూటీలాగా వచ్చి దానికి ఎక్కాలి. ఇది అప్లోడ్ డ్యూటీ. ఇంతటి ధర్మయుద్ధం ఎప్పుడైతే చీకటి పడుతుందో, చీకటి అనుకున్న వెంటనే కౌరవ సైన్యంలో పెద్ద రకమైన ఒక వైపు వచ్చేస్తుంది. వాళ్ళకి అబ్బా అర్జునుడు పోతున్నాడు, ఈరోజు అర్జునుడు పోతున్నాడు, అయిపోయా దొరకలేదు, సైంధవుడిని చంపలేదు. అప్పుడు కృష్ణుడు పార్థుడికి మెల్లగా చెప్తాడు, జాగ్రత్తగా విను. సూర్యుడు తూర్పు వైపు నుంచి పశ్చిమాన అస్తమిస్తాడు. సైంధవుడు ఏం చేస్తాడంటే మునిగే సూర్యుడిని చూస్తాడు. ఎందుకంటే వాడి కన్ఫర్మేషన్ కోసం, వాడి ప్రాణం ఆ సూర్యుడితో లింక్ అయి ఉంటుంది కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఈ సూర్యుడిని చూస్తాడు. సూర్యుడిని పడమర వైపు మునిగే వైపు చూడాలంటే వాడు ఏ పక్క ముఖం చేసింటాడు, పడమర వైపు ముఖం చేసింటాడు. ఆ టైంలో నేను నీకు ఎదురుగా నిలబెడతాను అని అంటే వాడు ఈ దిక్కుకు వస్తాడనగా నేను రథాన్ని ఎట్లో ఒకటి తీసుకొని వచ్చి వాడికి ఎదురుగా వచ్చేలా చేస్తా, అరక్షణం తేడా కాకుండా వాడి తల లేపేయాలను. అప్పుడు తిరుగుతూ ఎప్పుడైతే ఈ నల్లని కారుమొప్పులు కమ్ముకుంటాయో, చీకటి పడిందని చాలామంది ఆయుధాలు వదిలేసి కేరింతలు కొట్టడం మొదలు పెడతారో, ఆయన ఒక్క క్షణంలో శ్రీకృష్ణుడు తన మాయ నుంచి మళ్ళీ దాన్ని బాగా చదును చేసేస్తాడు. ఆకాశం మళ్ళీ ఒక్కసారిగా ఫుల్లు కాంతులతో వచ్చేస్తుంది. ఇక్కడ అహంకారంతో కూడుకున్న సైంధవుడు రథం మీద ఎక్కి గెంతుతూ కనిపిస్తాడు. అయ్యో అర్జునుడు పోయినాడు అని. అప్పుడు పార్థ కొట్టేసే అంటాడు. ఒకే దెబ్బ ఆ బాణాన్ని కొట్టేస్తాడు. కొట్టిన తర్వాత తలకాయ లేచి అవతలికి పోయేటప్పుడు కృష్ణుడు చెప్తాడు, వాడి తల కింద పడితే నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు నీ దగ్గర ఉండే గాంధీవాడిని తీసుకొని దాన్ని తోలుతూ తీసుకుపోదాన్ని కింద పడుకోకున్నట్లు పైన కొట్టుకుంటూ పోవాలి. ఎక్కడి వరకు పోవాలంటే వాళ్ళ అయ్యే ఒక దగ్గర తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు వీళ్ళు కాపాడడానికి. ఎందుకంటే ఈ శాపం పెట్టినాదే ముసలాయన కొడుకు మీద ప్రేమతో. సరే ఏం చేయాలి, ఇప్పుడు ఇద్దరిని నాశనం చేయాలా. అప్పుడు ఏం చేస్తాడో తన బాణాలతో వాడిగా కొడుతూ దాన్ని బంతిలాగా చేసి చివరాఖరికి తెచ్చి ఈ తపస్సుకు కూర్చున్న ఉగ్రశవుడి ఒళ్ళో ఆ తల పడేలాగా చేస్తాడు. వచ్చి కరెక్ట్గా అతని ఒళ్ళో పడుతుంది. ఆయన తపస్సులో ఉండడానికి ఈ తడి అయిపోయి కళ్ళు తెరిచి చూస్తే రే ఎవరిదో తల అనుకొని, తన కొడుకుదని ఆయన అనుకోడు కదా, సడన్గా చూసి ఎవరిదో ఇది నా దగ్గర నుంచి పడింది, తగిన తల అని తీసేసి నేల మీద వేసేస్తాడు. ఇప్పుడు ఎవరి ద్వారా నేల మీద పడింది అది? అప్పుడు ఆయన తల 1000 వక్కలైపోతుంది. అంటే ఒక భక్తుల్ని కాపాడాలంటే ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. మనం కేవలం ఆయన దగ్గర పోయి ఒక మాట చెప్పేసి ఆరాంగా ఇంట్లో పోయి 3 పూట్లు పండుకుంటాము. కానీ నిన్ను కాపాడడానికి భగవంతుడు ఎన్ని కష్టాలు పడాలంటే, ఎంతమందిని అడ్జస్ట్ చేయాలంటే అది ఆ కష్టం ఆయనకు మాత్రమే తెలుసు. ఇది భగవంతుడిని ఎవరైతే అనుభవంలోకి తీసుకుంటారో భగవంతుడి కష్టం కూడా నీకు అనుభవం అవుతుంది. భగవంతుడి కష్టం అనుభవం అవుతుంది అంటే నువ్వు ఒక లెవెల్లో భక్తిలో ఉన్నావు అని చెప్పేసి అర్థం. ఏదోలే నేను చెప్పేసిన మా నాన్న ఆయన ఉంటాడు, నా మా అన్న ఆయన ఉంటాడంటే నువ్వు ఇక్కడే ఉంటావు, ఆయన అక్కడే ఉంటాడు. ఈ కథ అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు తన రథంతో పాటు భారతుల్ని తీసుకెళ్ళి చాలా దూరమైన ప్రాంతం, అంటే ఈ కురుక్షేత్ర సంగ్రామానికి ఎఫెక్ట్ కాకుండా, అక్కడ జనాలకు ఎఫెక్ట్ కాకుండా చాలా దూరం తీసుకెళ్ళి అక్కడ ఆపుతాడు.
అక్కడ ఆపిన తర్వాత అర్జునుడు అడుగుతాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం, చెప్తాను ఒక్క నిమిషం ముందు. ఆయన అర్జునుడిని కిందికి దిగు అంటాడు. ఏం భవాన్, నువ్వు ఫస్ట్ దిగు, నేను చెప్తాను. దిగి దూరం పో అంటాడు. దూరం పో, ఇంకా కొంచెం అక్కడ ఉండు అని చెప్తాడు. తర్వాత పైన ఉండే జెండాపై కపిరాజు హనుమకి నమస్కారం చేస్తాడు శ్రీకృష్ణుడు. అయ్యా, శివుని అంశాలలో 11వ రుద్రాంశమైన నీకు నమస్కారం చేసి చెప్తున్నా. ఎందుకంటే హనుమ 11వ రుద్రావతారం, శివుడే హనుమంతుడుగా వస్తాడు. 11వ రుద్రస్వరూపమైన ఓ హనుమ, నీకు నమస్కరించి చెప్తున్నాను. నా ఈ యుద్ధంలో పార్థుడు చంపలేదు, నేను చంపించలేదు, మొత్తం నువ్వే చేశావు. నేను కేవలం సూత్రధారిగా ఉన్నానంతే. నా ఈ శక్తికి తోడ్పడి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని నిలబెట్టినందుకు ఇవే నా ధన్యవాదాలు. యుద్ధం ప్రశాంతంగా ముగిసిపోయింది, ఇక ఈ గణాలని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు హనుమ ఏదైతే ధ్వజం ఉంటుందో ఆ ధ్వజంలో నుంచి హనుమ బయటికి వచ్చేసి అక్కడ ఉండే గణాలని తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఆయన దగ్గర ఉండే గణాల ద్వారా ఈ ఇంతమంది నాశనం జరిగి ఉంటుంది. ఆ మాట కృష్ణుడు అక్కడ ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత హనుమ కూడా గణాలని తీసుకుని వెళ్ళిన తర్వాత ఈయన మెల్లిగా రథం ఒక్క ఉదుటున దూకేసి పరిగెత్తుకుంటూ కృష్ణుడు ముందుకు పోతాడు. పోయి అర్జునుడు ఎక్కడున్నాడో అక్కడ నిలబడతాడు. కొద్ది క్షణాల్లోనే ఆ రథం అట్లే బుక్ అయిపోతుంది మంటల్లో, బూడిద రాశిగా కుప్ప పడిపోతుంది. అర్జునుడు ఒక్కసారి గాబరైపోతాడు. ఏం బావా ఈ మాయ అంటాడు. ఒరే పిచ్చివాడా, ద్రోణుడు అక్కడ ఉండేది మామూలు వాళ్ళు కాదు, నీ ఆపోజిట్ ఉండేవాళ్ళు. ద్రోణుడు, భీష్ముడు, ఇంకా నీకు అతిరథ మహారథులు అశ్వత్థామ, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కర్ణుడు, ఇటువంటి వాళ్ళ బాణానికి నువ్వు ఆరక్షణంలో వెళ్ళిపోగలను. ఒకసారి ఒక సందర్భంలో రథాన్ని కిందికి తొక్కి పెట్టాను, కర్ణుడు వేసిన బాణం నిన్ను ఎక్కడ ఛేదిస్తుందో అని. అప్పుడు నీ కిరీటాన్ని ఛేదించిపోయింది, గుర్తుందానికి. ఇలాగా నీ శత్రువులు సామాన్యమైన శత్రువులు కాదు, నిన్ను కాపాడడానికి నేను ఇప్పటి వరకు ఆ రథాన్ని విడిచి కిందికి రాలేదు. ఎందుకంటే నేను ఇడిచి కిందికి వచ్చేస్తే నిన్ను కాల్చిపారేస్తుంది. అందుకే ఈ బాణాల ప్రభావం ఇప్పటి వరకు ఉంది కాబట్టి ఇక ఈ రథం మిగలదని తెలిసిన తర్వాత నేను పొద్దుటన కిందికి దుక్కేశాను, అది బూడిదైపోయింది, దాన్ని వదిలేసేయంటాడు. అంటే భగవంతుడు కాపాడాలనుకుంటే ఎంతటి రిస్క్ అయినా చేస్తాడని దానికి మనకి ఇంతకంటే ముఖ్యమైన ఉదాహరణ దొరకదని చెప్పుకోవాలి మనం. ఇక నవ్వుకుంటూ చెప్పాడు. ఇంకా ఒక జోక్ సంప్రదాయం చెప్పేసి మళ్ళీ రేపు మాట్లాడుతున్నాం. మా వాడు సీరియస్ చూస్తున్నా, వీడియో ఎక్కువైపోతే పాపం డేటా ఎక్కువ కావాలా చూస్తారా లేదా జనాలు అన్నట్లు భయం పాపం. ఇలాగా ఒకసారి ఇది ఇంతకుముందు చెప్పిన జోకి అయినప్పుడు కొంచెం నవ్వండి నాకు. ఒకసారి ఒక మనిషి మంచి భక్తుడు అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఎదురుగా, బ్రిడ్జ్ మీద కాలు పెట్టేపోతాడు. పెట్టేపోతే ఎక్కడి నుంచి ఒక వాయిస్ వస్తుంది, బాబు బాబు పోవద్దు, అది లేదు, బ్రిడ్జ్ పడిపోతుంది కొద్ది క్షణాల్లో. చూస్తాడు వెనక ముందు ఊరు లేదు. మళ్ళీ ఒక అడుగు ముందుకేసేపోతాడు. అరే చూడడానికి చెప్తే ఇస్తాం కదా, అరే ఎవడో సీరియస్ చెప్తున్నాడు ఊరికే ఉండాలి అట్లా నేను పడతాడు. కొద్ది క్షణాల్లో పడుతుందని చెప్పినాడు కదా చూద్దామని, నిజంగా అంటే పడిపోతుంది. ఎవరిని ఎవడో కొద్ది చెప్పింది నాకేం చూసుకుంటాడు, ఎవరు. అప్పుడు పైన ఆకాశం చూస్తాడా, నువ్వే చేసింటాను నేను. మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజంతా ఆలోచించాడు, ఎవరు చెప్పినారు నాకు ఇంతకి, ఎవరున్నారు, బ్రిడ్జ్ పడుతుందని చెప్పినాడు. సరే ఫోన్లో ఎవరో కాపాడిన భగవంతుడు కాపాడాడు. ఇక నెక్స్ట్ సీన్కి వస్తాడు. మంచి ఉరుములు మెరుపులు పడుతుంటుంది, నేను బండిలో మంచి స్పీడ్లో పోతుంటాడు. దడా దడా అని 2 దగ్గర పడుతుంది. కొంచెం స్లో చేసుకుంటాడు బండి, ఇదేం టైం బాగున్నట్లు వెళ్ళిపోతుంది. చూసుకునే లోపల కొంచెం ముందుకు పోయే లోపల మళ్ళీ అదే వాయిస్ వినిపిస్తుంది, ఒరే ఒరే ముందుకు పోవద్దురా, నువ్వు పోయే చోట పడుతుంది పిడుగు అని. ఇంతకుముందు అనుభవం ఉంది కదా మనోడు, చాలా హుషారు అయిపోతాడు. సర్రని బ్రేకర్స్ ఎట్లా నిలబడుతుంది, చెత్త అయిపోతుంది దాని పడుతున్నాడు. వారే 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 నేను గిన పోయింటే నేను వెళ్ళిపోయేవాడిరా, స్వామి ఎవరో కానీ నువ్వు చాలా దేవుడు మళ్ళీ అయిపోతుంది. ఇంటికి వస్తాడు, మళ్ళీ ఆలోచన చేస్తాడు, నన్ను కక్ష కట్టుకొని కాపాడుతున్నాడు అని. అప్పుడు ఆలోచించేస్తాడు, అరే ఇది ఏదో అశరీరవాణి ఉంది, అంటే ఏదో కాస్మిక్ ఎనర్జీ నన్ను కాపాడుతుంది. అంటే నేను పైన బ్రహ్మాండానికి లింక్ అయిపోయినాను, నేను నా నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుదాం అని ఏం చేస్తాడు, ఆకాశానికి వినపడాలంటే మిద్ది మీదకి ఎక్కాలి పాపం. అలాగా మిద్ది మీదకి ఎక్కుతాడు. పైన ఎక్కి ఆకాశాన్ని చూస్తే, ఓ దేవుడా ఇంత మంచి మంచి పనులు చేసినావు, నన్ను కాపాడినావు నువ్వు, కానీ నువ్వు కూడా నన్ను మోసం చేసినావు అంటే అది ఆశ్చర్యకరంగా రిటర్న్ అడుగుతుంది, నేనేం చేసినాను అంటాను.
మాట్లాడుతున్నాడు ఎవరో, స్వామి మళ్ళీ ఇన్ని జాగ్రత్తలు చెప్పినాడు, పెళ్ళి అయ్యే రోజు ఎందుకు చెప్పలేదు స్వామి నువ్వు? అప్పుడు పైనుంచి ఒక డైలాగ్ రివర్స్ వస్తుంది, అరే మూర్ఖుడా, దరిద్రుడా, నికృష్టుడా, ఆ రోజు కూడా నేను చెప్పినాను రా, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయితో డీజేలో ఎగురుతున్నావు, ఆ శబ్దం లేదు. భగవంతుడు కాపాడేవాడు, పాపం కాపాడతాడు, మనం వినకుండా ఆయన చెప్పలేదు అనేది చాలా పెద్ద తప్పు అని చెప్పుకుంటూ